నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతా పితృ గురుభ్యో నమః. నమస్కారం సార్. గురువు యొక్క మార్పు జూన్ 2వ తారీఖు కర్కాటక రాశిలోకి ఆయన ప్రవేశిస్తున్నారు. అతిచారం కూడా ఉంది. మీరు ఉగాది రాశి ఫలాలు తెలియజేసినప్పుడు గోల్డ్కి సంబంధించి పర్టికులర్గా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఎప్పటికప్పుడు ఎవర్ గ్రీన్ టాపిక్ లాగా మారిపోయింది. ఇంతలాగా మరి ఈ సంవత్సరంలో ఈ ఫ్లక్చుయేషన్ ఎందుకు ఉంది? అలాగే మొన్న మోదీ గారి ప్రసంగంలో కూడా గోల్డ్ కొనకండి అని అన్నారు. అన్ని రకాల గోల్డ్ మీద, అంటే 24 క్యారెట్ 22 క్యారెట్ మీద కూడా దాన్ని ఆపాదించేసి అసలు కొనకండి అని చెప్పేసి బయట చాలా ప్రాపగండా చేస్తూ ఉన్నారు. ఎంతవరకు సమంజసం? అసలు గోల్డ్కి సంబంధించి మీ అనాలిసిస్ ఈరోజు నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. కొనచ్చా, కొనకూడదా, కొంటే ఎప్పుడు కొనాలి, ఇవన్నీ ఒక్కసారి తెలియజేయండి సార్. తప్పకుండా అండి. ముందు మీరు వివరించినట్లుగా మోదీ గారి ప్రసంగం గురించి మీరు ఉదహరించారు. ఇక్కడ నేను అర్థం చేసుకున్నది మోదీ గారి ప్రసంగం ద్వారా, ఇక్కడ సామాజిక పరిస్థితులతోటి పోల్చుకొని అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, ప్రభుత్వానికి రావాల్సిన సుంకాలు లేదా మిగతా జిఎస్టీ ఇటువంటివి రాకుండా జరిగే బంగారానికి సంబంధించిన లావాదేవీలకు సంబంధించి, అది 24 క్యారెట్ల బంగారానికి సంబంధించి ప్రభుత్వానికి ఎటువంటి బెనిఫిట్స్ రాకుండా, జిఎస్టీ కానీ మిగతా ట్యాక్సెస్ కానీ ఏమీ రాకుండా జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఖర్చు అవుతున్నప్పటికీ ప్రభుత్వానికి ఏ రకమైన ఉపయోగం లేదు. అటువంటి వాటికి దూరంగా ఉండండి అని చెప్పటం బహుశా వారి అది ఉద్దేశం అని నేను అర్థం చేసుకున్నాను. అంటే ఆర్నమెంట్ గోల్డ్ 22 క్యారెట్స్ సంబంధించింది. ఆ ఆర్నమెంట్ గోల్డ్ సహజంగా పెళ్లిళ్ళ సీజన్లో వీటన్నిటికీ మన భారతీయ సాంప్రదాయం ప్రకారం వాటిని ఉపయోగిస్తుంది. దానివల్ల ప్రభుత్వానికి కూడా ఉపయోగం. మనం చేసిన దాంట్లో బిల్లింగ్ చేస్తున్నప్పుడు సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ అన్నీ వేస్తుంటే గవర్నమెంట్కి ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఆ విధంగా గవర్నమెంట్ లెక్కల్లో తెలియకుండా చేసే బంగారపు లావాదేవీల వలన ప్రభుత్వానికి ఏ విధమైన ఉపయోగం ఉండదు. దిగుమతి ఎక్కువ పెరుగుతూ ఉంటుంది బయట నుంచి తెచ్చుకోవటం. దానివల్ల ప్రభుత్వానికి నష్టం. మన విదేశీ మారక విలువలు ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి కదా. బహుశా అది ఉద్దేశం అయి ఉంటుంది. ఇక జ్యోతిషపరంగా చూసుకుంటున్నప్పుడు గతంలో రాశి ఫలితాలు, అంటే ఉగాది ఫలితాలు, వీటన్నిటిని విశ్లేషణ చేసుకున్న సందర్భంలో ముఖ్యంగా గురువు యొక్క సంచారం, ఈ బంగారము, వెండి, మిగతా ఖనిజ ఉత్పత్తులకు సంబంధించి విశ్లేషణ చేసే క్రమంలో గురు, శని గ్రహాలకు సంబంధించి ప్రధానంగా 2 స్లో మూవింగ్ ప్లానెట్స్, భూగర్భంలో ఉండే ఏదైనా ఖనిజాలు, భూగర్భం నుంచే కదా అన్నీ వెలికి వచ్చేది. ఈ ఖనిజాలు, ఈ బంగారము, వెండి కావచ్చు, గ్యాసోలిన్ ఉత్పత్తులు కావచ్చు, వీటన్నిటికీ కారకుడు శని. విలువైన వస్తువులు, బంగారము, ఇటువంటి వెండి, ఇటువంటి తత్వాలకు సంబంధించి, అంటే అలంకరణ వస్తువులు, ప్రపంచవ్యాప్తంగా అందరూ దాన్ని విలువైన వస్తువులుగా పరిగణించే ఇవి, వాటికి కారకుడు గురువు. అలా జెమ్ స్టోన్స్ శుక్రుడు. ఓకే, కారకుడు శుక్రుడు. ఇక్కడ వీటన్నిటినీ పరిగణలో తీసుకున్నప్పుడు ఎప్పుడైనా గురువు పునర్వసు నక్షత్ర సంచారం చేస్తున్న ప్రతి సందర్భంలోనూ బంగారం కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి భారీ మార్పులు చోటు చేసుకోవటం అనేది జరుగుతుంది. అంటే 12 ఇయర్స్ క్రితం జరిగింది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక 1000 రూపాయలు ఉన్న బంగారపు ఏదో ఒక యూనిట్ బంగారం ఒక 1000 రూపాయలు ఉన్న స్థాయిలో అది 10,000కి పెరగటం ఆ సమయంలో అది చాలా ఎక్కువ. కానీ ఇప్పుడున్న సన్నివేశంలో ఏమిటంటే ఇంచుమించు అదే రేషియో కంటిన్యూ అవుతూ ఉంది. కానీ ఆ యూనిట్స్ పెరిగిన కారణం చేత ఇంచుమించు 70,000 రూపాయలు బంగారం ఉన్న సమయం నుంచి ఇప్పుడు ఒక్కసారిగా 1,40,000, 1,50,000 కావటం అనేది, రెట్టింపు కావటం అనేది ఈ విధంగా జరుగుతూ ఉన్నది కదా. ఇది ఇప్పుడు మనకి ఆ యూనిట్స్ పెరగటం, అంటే ఆ మారక విలువ ఎక్కువగా పెరగటం, వీటి కారణం చేత ఇప్పుడు మనకు భారీగా అనిపిస్తూ ఉంది. కాకపోతే రేషియో, గతంలో ఉన్న రేషియోని ఇప్పుడు కూడా 12 సంవత్సరాల క్రితం వచ్చిన రేషియోని ఇప్పుడు వస్తూ ఉంది. గతంలో ఆ 10,000కు కూడా అంతే వాల్యూ కూడా ఉంది బహుశా అంతే. రెండవది శని సంచారం. శని మీనరాశిలో, జలతత్వపు రాశిలో రేవతి నక్షత్ర సంచారం, అంటే ఉత్తరాభాద్ర రేవతి నక్షత్ర సంచారాలు చేస్తున్న సమయంలో గురువుతోటి మిథున రాశిలో ఉన్న గురువుతోటి
పర్ఫెక్ట్ స్క్వేర్ ఇస్తున్న సన్నివేశం. సహజంగా గురు శని గ్రహాల మధ్య 90 డిగ్రీల కోణస్థితి ఎదురైన సన్నివేశాల్లో అటువంటి సందర్భాల్లో ప్రతిసారి అంటే అరుదుగా ఏర్పడే సన్నివేశం ఇది. గతంలో 12 సంవత్సరాల క్రితం ఈ సన్నివేశం ఏర్పడలేదు. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని రకాల ఖనిజాలకు సంబంధించి లోహాలకు సంబంధించిన వస్తువుల ధరలు ఖచ్చితంగా పెరుగుతాయి. మనం ఉదాహరణ చూసుకుంటున్నప్పుడు మిగతా కారణాలు కావచ్చు, లభ్యత లేమి అంటే మనకి సరఫరా లోపాల వలన కావచ్చు, గ్యాసులు ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. మన దేశం ఒకటే కాదు, కొన్ని దేశాల్లో అది గ్యాస్ను ఉత్పత్తి చేసే దేశాల్లో కూడా అక్కడ వేరే కారణాల చేత వేరే ప్రభుత్వాలు వేరే సుంకాలు విధించడం కారణం చేత అక్కడ కూడా పెట్రోలియం ధరలు పెరుగుతూ ఉన్నాయి. మనకి లభ్యత లేని కారణం చేత మనకి ఈ విధంగా ఉన్నాయి. ఇవి ఎప్పటి వరకు కొనసాగుతాయని అనుకుంటే, ఇప్పుడు జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి 12:55 గురువు కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. పునర్వసు నక్షత్రం 4వ పాదంలోకి ప్రవేశిస్తాడు. కానీ పునర్వసు నక్షత్రంలోనే ఉంటాడు. డిగ్రీల ప్రకారం చూసుకుంటే గురు శని గ్రహాల మధ్య 90 డిగ్రీల కోణస్థితి కాన్స్టెంట్గానే ఉంటుంది. రాసులు మా ప్రకారం చూసుకుంటే అది శని నుంచి పంచమ రాశి అవుతుంది. కానీ డిగ్రీల ప్రకారం చూసుకుంటే ఆ స్క్వేర్ ఆస్పెక్ట్ కొనసాగుతూ ఉంటుంది. సహజంగా పునర్వసు 3-4 పాదాల్లో సంచరిస్తున్న సమయంలో, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు అంటే ఇది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో తెలియదు, ఓకే, ఇది ఈ సమయంలో ఏమిటంటే రాశి మారుతున్న క్రమంలో కొంచెం మందగించే అవకాశం ఉంటుంది బంగారం, మరలా పుంజుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో ఫ్లక్చువేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. బహుశా మనకి అంటే ముందు వివరించాను కదా, స్క్వేర్ ఆస్పెక్ట్ కంటిన్యూ అవుతూ ఉన్నది అని. ఈ స్క్వేర్ ఆస్పెక్ట్ తాలూకు యొక్క ప్రభావం గురువు సింహరాశిలోకి మారేంత వరకు, అంటే అక్టోబర్. సో పునర్వసు దాటిన తర్వాత నుంచి అయినప్పటికీ స్క్వేర్ ఆస్పెక్ట్ కంటిన్యూ అవుతుందా సార్? ఇప్పుడు మనం డిగ్రీల ప్రకారం చూసుకుంటున్నప్పుడు సహజంగా ఈ ప్రారంభ డిగ్రీలు అంటే పునర్వసు, పుష్యమి నక్షత్రం, వీటిల్లో జూన్ 16వ తారీఖు ఆ ప్రాంతంలో పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. పుష్యమి నక్షత్రం మొదటి 3 పాదాలు వచ్చేంత వరకు, అంటే ఇంచుమించు ఆ సమయం వరకు, అంటే 10 డిగ్రీలు దాటేంత వరకు, 13 డిగ్రీలు 20 నిమిషాలు దాటేంత వరకు ఈ ప్రభావం ఉంటుంది. దాని తర్వాత ఈ స్క్వేర్ ఆస్పెక్ట్ ప్రభావం తగ్గిన తర్వాత సహజంగా గురువు పుష్యమి ఆశ్లేష నక్షత్ర సంచారం చేస్తూ ఉన్నప్పుడు మరలా విలువైన వస్తువుల ధరల్లో మార్పులు వస్తూ ఉంటాయి. పెరుగుతుందా సార్? పెరుగుతుంది. మరలా కొంచెం మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులు సామాన్యుడికి అందుబాటులో ఉండే పరిస్థితి ఉండదు. ఈ కారణం చేత పూర్తిగా అంటే అతిచారంతో గురువు సింహరాశిలోకి ప్రవేశించేంత వరకు ఈ తత్వం ఇది భారీగా పెరగటం, కొంచెం తగ్గటం, అంటే 1000 రూపాయలు పెరగటం, రోజుకు 100 రూపాయలు తగ్గటం, ఒక 606 రోజులు ఆ విధంగా తగ్గిన తర్వాత మరలా ఇంకొంచెం హైక్ కావటం, ఇటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇది సహజంగా ఇన్వెస్ట్ చేసే వారికి చెప్పే సూచన ఏమిటంటే బంగారం మీద తరచూ ఇన్వెస్ట్ చేయమంటారా, చేయొద్దంటారా? ఇప్పుడు ఇన్వెస్ట్ చేయటం ముందు వివరించినట్లుగానే ఎపిసోడ్స్లో అక్టోబర్ చివరి వరకు బంగారం మీద ఇన్వెస్ట్ చేయటం, అంటే దాని మీద ఏవో లాభాలు వస్తాయని ఊహించి చేయటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. శ్రావణ మాసం వచ్చేస్తోంది సార్, పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది. బహుశా అది అవసరాలకు సంబంధించి కొనలేని సామాన్య పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు పిల్లలు అట్లీస్ట్ మంగళసూత్రం కూడా కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలా మంది కూడా ఆర్థికంగా. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి, ఎప్పుడు కొంటే బెటర్ అంటారు? బహుశా ఇప్పుడు జరుగుతున్న పీరియడ్లోనే, ఇప్పుడు మనకి అధిక జ్యేష్ఠ మాసం ఇప్పుడు జరుగుతుంది కదా, ఈ సమయంలో కొనిపెట్టుకోవడం బెటర్. ఈ జూన్ 2వ తారీఖు నుంచి జూన్ 18వ తారీఖు మధ్యలో కొంచెం అందుబాటు ధరల్లోకి వస్తాయి. దాని తర్వాత మరలా మార్పు వస్తుంది. పుష్యమి నక్షత్ర సంచారం, గురు పుష్యమి మనం సహజంగా ఒక యోగంగా కూడా భావిస్తూ ఉంటాం కదా, పుష్యమి నక్షత్ర సంచారం చేసే సమయంలో గ్రాడ్యువల్గా అప్పుడు స్క్వేర్ ఆస్పెక్ట్ తాలూకు యొక్క లక్షణాల నుంచి శని గురువుల మధ్య ఉండే 90 డిగ్రీల కోణస్థితి డిగ్రీల ప్రకారం చూసుకుని దాని నుంచి 120 డిగ్రీల కోణస్థితి అనే స్థాయిలోకి వస్తుంది. ఆ సమయం నుంచి మరలా ఆలోచించవచ్చు. కానీ అక్టోబర్ 31వ తారీఖు ఆ తదుపరి అంతవరకు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి, అంటే మనం ఏదన్నా సహజంగా మన భారతీయుల అలవాట్లు, మన అందరి అలవాట్లు ఏమిటంటే కొంచెం డబ్బులు మిగిలాయంటే దాన్ని బంగారం రూపంలో మార్చుకొని దాచిపెట్టుకోవటం అలవాటు. ఇక్కడ మరొక సన్నివేశం ఏమిటంటే గురువు ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేసే సన్నివేశాలలో
బ్యాంకులకు సంబంధించిన వారు ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక వింత నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఉంటాయి. అంటే వింత నిర్ణయాలు అంటే బహుశా బంగారానికి సంబంధించి తాకట్టు పెట్టుకోవటం, ఇటువంటి సహజంగా గోల్డ్ లోన్స్ అని ఇస్తూ ఉంటారు కదా, అది సామాన్యుడికి ఇబ్బంది కలిగించే విధంగా ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అంటే ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచుతారనా? ఏదో కావచ్చు, ఇబ్బంది కలిగించే విధంగా అన్నాను, అందుకనే సామాన్యులకు ఇబ్బంది కలిగించే విధంగా. 2 years బ్యాక్ ఇలాంటి ఇబ్బంది కలిగించే నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ, తీసుకుంది అంటే ఆల్రెడీ బహుశా అటువంటిది జరగవచ్చు. రెండవది, ప్రపంచవ్యాప్తంగా ఉండే వీటిలో గోల్డ్ బాండ్స్ అని కొన్ని ఉంటూ ఉంటాయి, వాటి మీద ఏమన్నా ఆంక్షలు ఇటువంటివి రావచ్చు. లేదా ఫెడరల్ వ్యవస్థలు అంటే అమెరికా ఫెడరల్ సంబంధించి ఆ ప్రాంతానికి బ్యాంకులకు సంబంధించిన విషయాలలో వాళ్ళు ఏదో వింత నిర్ణయాలు తీసుకోవడం, బంగారం మీద తీసుకోవడం కావచ్చు. గురువు ఆశ్లేష నక్షత్ర సంచారం చేస్తున్న సమయంలో మరియు వక్రగతిలో మరలా పునఃప్రవేశించినప్పుడు కాదు, ప్రారంభంలో అది బ్యాంకింగ్ రంగానికి సంబంధించి విలువైన వస్తువులకు సంబంధించి కొంత తప్పనిసరి పరిస్థితుల్లో వింత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి, సామాన్యులకు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ నిర్ణయం కంటిన్యూ అవుతుందా, ఉపసంహరించుకుంటారు? దాని తర్వాత తాత్కాలికంగా ఉండే నిర్ణయం, దాని తర్వాత ఉపసంహరించుకునే పరిస్థితులు ఉంటాయి. అందుకని సింహరాశిలోకి గురువు ఎంటర్ అయ్యేంత వరకు అంటే అక్టోబర్ చివరి వరకు బంగారం మీద ఇన్వెస్ట్ చేయటం అనేది అంత శ్రేయస్కరం కాదు. దాని తర్వాత నుంచి క్రమంగా అందుబాటులోకి వస్తాయి, కానీ ముందు అనుకున్నట్లుగా 70,000 రూపాయలు 10 గ్రాములు రావడం అనేది ఎప్పటికీ సాధ్యం కాదు, జరగదా? జరిగే అవకాశం లేదు, కొలాప్స్ అవుతుంది కదా. అసలు కల్పిస్తున్నారు సార్, మీరు ఇంకా పెద్ద మనసు చేసుకుని 70,000 అన్నారు, 10,000 పడిపోతుందని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ స్థాయిలోకి రావాలంటే బంగారం ఉత్పత్తి బాగా పెరగాలి, ఆ ఉత్పత్తి పెంచే స్థాయిలో చైనా, రష్యాల దేశాలు లేవు, మనకు అందుబాటులో లేదు. రైట్, అయితే 2 లక్షలు కూడా అయిపోతుంది, దానికంటే పైకి వెళ్ళిపోతుంది. బహుశా ఆ స్థాయిలోకి మరీ గరిష్టంగా పెరిగే అవకాశం లేదు, కొంచెం మనకి భయపడే విధంగా లేకపోతే బంగారం దాచుకున్న వారు ఆనందపడే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. మన దగ్గర బంగారం ఉన్నది కదా, దీని విలువ చాలా ఎక్కువైపోయింది, మనం అప్పుడు అమ్ముకునే అవకాశం ఉండదు, కొనేవాళ్ళు ఉండరు కదా. మనకి బంగారం రేట్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ రియల్ ఎస్టేట్కి సంబంధించింది అనుకున్నాం, మనం ఉంటున్న ఇల్లు న్యాచురల్గా అప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం ₹1,00,00,000 విలువ చేసే పరిస్థితి అని అనుకున్నాం. అది అనుకోవటానికే పనికొస్తుంది, ఎందుకంటే అమ్ముకోవడానికి పనిచేయదు, ఎందుకంటే ఇల్లు అమ్ముకొని అద్దెకు ఉండలేము కదా, కొనేవాడు రావుడుగా, ఫస్ట్ రేట్లు పెరుగుతున్న కొద్ది కొనేవాడు రాడు. అట్లాగే కాబట్టి బంగారం ఆల్రెడీ దాచుకున్నవారు ఆనందపడే పరిస్థితి ఉంటుంది, కానీ కొత్తగా బంగారం కొని ఇటువంటి 2 లక్షలు 3 లక్షలు అవుతుంది అని ఆ స్థాయిని దాటి వెళ్ళే పరిస్థితి 2 lakhs వరకు చేరటం అనేది జరగదు అని అంటున్నారు. చక్కటి ప్రొడిక్షన్స్ని తెలియజేశారు సార్. చాలా ఇదివరకు రోజుల్లో కూడా సెన్సెక్స్ మీద కూడా మీరు చాలా అక్యురేట్గా మీ ప్రొడిక్షన్స్ ఉండేవి, దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ మీదకి వస్తున్నారు. మీరు సెన్సెక్స్ గురించి కూడా డెఫినెట్గా ఏదైనా చెప్పే ప్రయత్నం చేసి మన వాళ్ళకి ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా దానికి సంబంధించి ప్రతి వారానికి ఒక వీడియో వచ్చే విధంగా ప్రతి వారంలో ఈ షేర్ మార్కెటింగ్ సంబంధించి ప్రయత్నం చేద్దాం. సో డెఫినెట్గా అది యూస్ఫుల్గా ఉంటుంది. చక్కటి ప్రిడిక్షన్స్ని అందిస్తూ ఉంటారు. లాస్ట్ వీక్ అంతకుముందు వీక్ కూడా అడిగాను మిమ్మల్ని గోల్డ్కి సంబంధించి చెప్పాలి సార్ అంటే, మొత్తానికి ఒప్పుకొని చెప్పారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. నమస్కారం.